నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం। నా పేరు సంధ్య। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। నిర్మల్ జిల్లా బైన్సా మండలంలోని మాటేగాం ఉన్నత పాఠశాలలో సౌకర్యాల కొరవతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు। ఎన్నో ఆశలతో పాఠశాలకు వస్తున్న విద్యార్థులకు సౌకర్యాల లేమితో అవస్థలు పడుతున్నారు। పాఠశాలకు ప్రహరీ గోడ, ఆట స్థలం, మెరుగైన భోజనం వంటి సమస్యలు విద్యార్థులకు ఎదురవుతున్నాయి। గతంలో వచ్చిన నిధులతో పాఠశాలకు రంగులు, మిగతా మైనర్ పనులను చేపించామని, పాఠశాలకు మరిన్ని నిధులు విడుదల చేస్తే విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తామని ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు రమణారావు కోరారు। ఇస్తున్నాడా కిరాణా షాప్ వాడు? ఇస్తున్నాడా? ఇంకా ఏమంటున్నాడు మరి? ఇప్పుడు కిరాణా దుకాణం కూడా ఏమంటున్నాడు? రావాలా కదా 3000 రావాలా సార్? గుడ్ల పైసలు రావాలా? గుడ్ల పైసలు 5 రూపాయల కాడికి ఆవి ఇస్తున్నారు, 7 రూపాయల కాడికి ఎట్ట గంగల పడాలి మేము? 7 రూపాయల తక్కువ ఎక్కొచ్చిన గుడ్లోడు గుడ్ల పైసలు రాలే 5 నెలల నుంచి రాలే సార్। ఎండాకాలం ఎన్ని పైసలు రావాలా? ఎన్ని పైసలు రావు? గుడ్ల పైసలు లేవు, అంట పైసలు లేవు, 10th క్లాస్ 9th తరగతిలో లేవు। ఇదే చెప్పండి మీరు జీతాలు వస్తున్నాయా? జీతాలు కూడా రాకొచ్చినాయి। ఎప్పటి నుంచి వస్తుంది? ఒకసారి వచ్చినాయి, వాళ్ళు గర్ల్స్ టాయిలెట్, బాయ్స్ టాయిలెట్ ఇటు కష్టంగా తింటున్నారు సార్। మాకు కూడా కష్టం అవుతున్నది సార్। అది కలుపు కొంచెం కలుపుకుంటే కింద మాడబడుతుంది, అడగడుతుంది ఎవరు